ప్రేమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ ముందుగా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. మనము తెలుసుకునేటువంటి అంశం అండి, దేవుని మందిరములో నీవు ఓలివ చెట్టువా? ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వింటూ దేవుని యొక్క గొప్పతనం, మందిరపు యొక్క గొప్పతనాన్ని గ్రహించాలని కోరుతూ ఉంటున్నాను. ఓకే ప్రియులారా, ఈ సమయంలో మనము నిర్గమకాండము 25వ అధ్యాయాన్ని తీద్దాము. మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ని ఓపెన్ చేయండి. నిర్గమకాండము 25వ అధ్యాయాన్ని తీయండి. నేను చదువుతున్నా 25:8. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు బైబిల్ తెచ్చుకోవాలి, బైబిల్ ఓపెన్ చేసి చూడాలి. ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లలో కాదు. ఓకే, మనకి స్టడీ వచ్చినా రాకపోయినా బైబిల్ అనేది మన దగ్గర ఉంటే అదొక ఆయుధం కనుక దీన్ని గమనించాలని నేను కోరుతున్నా. 25:8 నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. చాలండి ప్రియులారా, ఈ సమయంలో మనము మన అంశానికి సంబంధించిన లేఖన భాగాన్ని చదువుకున్నాము. ఎవరికి తెలియచేస్తున్నాడు? యెహోవా మోషేకి సెలవిచ్చిన మాట, 25వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చిండు. దేవుడు తెలియజేసిన సంగతిని చదువుకున్నాం. ఏమంటాడు దేవుడు? నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపాలి. దేవుడు మోషేకి ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. మోషే, నా వల్ల కాదయ్యా దూరంగా ఉండటం. కాబట్టి వారు పరిశుద్ధ స్థలాన్ని నిర్మిస్తే నేను ఆ స్థలంలోకి వచ్చి వారితో పాటు సహవాసం చేస్తూ వారి మధ్యలో నివాసం చేస్తాను అన్నాడు. ప్రియులారా, వాస్తవంగా దేవుడు ఉండేది ఎక్కడ? పరలోకం. అందుకొరకే యేసు శిష్యులకి ప్రార్థన నేర్పుతారు. పరలోకమందున్న మా తండ్రి. తండ్రి ఆడండి ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. మరి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి పరలోకంలోనే ఉండకుండా భూమి మీదికి వచ్చి ప్రజలు కట్టినటువంటి పరిశుద్ధ స్థలములో ఎందుకు ఉండాలి అని అనుకున్నాడు? ఆయన చెబుతున్నాడంటే దాని అర్థం అదేగా, అక్కడ ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఆలోచించాలి. ప్రియులారా, తండ్రి మనస్సు ఏంటో మనము గ్రహించాలి. అపోస్తుల కార్యము ఇక్కడ చేయి పెట్టండి, అది చూసుకొని ఇక్కడికి వద్దాం. 17వ అధ్యాయము 26, 27 నేను చదువుతున్నా చూడండి, రెండు కలిసి ఉంటాయి. మరియు యావత్తు భూమి మీద కాపురం ఉండటకు ఆయన ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తనను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలముల యొక్క పొలిమరలను ఏర్పర్చిండు. ఎందుకంటే ఆయన మనలో
ఆయన మనలో ఎవ్వనికిని దూరంగా ఉండువాడు కాడు. మనలో ఎవ్వనికిని దూరంగా ఉండువాడు కాడు. ఎవరు? ఆయన, మన తండ్రి, మన దేవుడు. దూరంగా ఉండాలని అనుకునే మనస్తత్వం కలిగిన వాడు కాదు దేవుడు. పరలోకములో ఉండటము అది భాగ్యంగా దేవుడు ఎంచుకోవటం లేదు. ఆ ఉన్నతమైనటువంటి స్థితిని పక్కకు పెట్టి ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజలతో పాటు, దేవుని పిల్లలతో పాటు, ఆయన బిడ్డలతో పాటు నివాసం చెయ్యాలని కోరిక అయింది. మనం ఏమనుకుంటామంటే భూమి మీద మేమున్నాము, పరలోకంలో ఆయన ఉన్నాడు, మాకు చాలా దూరంలో ఉన్నాడు ఆయన, సమీపంలో లేడు అని మనం అనుకొని తక్కువ అంచనేస్తున్నాం ఆయన్ని. దేవుని పిల్లలారా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కొన్ని కుటుంబాలలో తల్లిదండ్రులకి పిల్లలు పుట్టినప్పుడు అమెరికా, వెస్ట్రన్ కంట్రీస్, ఆస్ట్రేలియా, కొన్ని దేశాల్లో సెటిల్డ్ అయిపోతారు. పాపం ముసలకి ఏం చేయాలో అర్థం కాదు. పిల్లలందరూ ఇతర దేశాలలో ఉంటారు, వారు మాత్రము స్వదేశంలో, వారి ప్రాంతంలో ఉంటారు. ఎంతకాలం ఉండగలరండి వారు? ఉండలేరు. అప్పుడప్పుడు పిల్లలు మాట్లాడుతున్నప్పుడు, అరే అమ్మా నేను ఇక్కడ ఉండలేకపోతున్నాము, ఇక బతికేది కొంతకాలమే, మేము కూడా మీ దగ్గరకు వచ్చి అమెరికా, సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా అక్కడికి వచ్చేసి మీ మధ్యలో ఉండాలని అనుకుంటున్నాం రా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే బాధ ఎలాగుంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే గర్భాన పుట్టినటువంటి పిల్లలు ఎక్కడో దూరంగా వారు ఉండటము, మనం ఇక్కడ ఉండటము ఎవరు కూడా ఇష్టపడరండి, సహించుకోలేరు, తట్టుకోలేరు. కాబట్టి అందరం కలిసే ఉందామరా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. చూడండి, ప్రేమ ఆప్యాయతలు ప్రియుల భూమి మీద ఎలాగుంటాయి. వీరికి ఎలాగొచ్చింది ఈ ఆలోచన, ఈ మనస్సు అని మనం ఆలోచిస్తే, మనం అందరము కూడా ఎవరికి పుట్టామండి? ఆ తండ్రి అయినటువంటి దేవుడికి పుట్టాం. మనకి ఈ మనస్సు ఎలాగొచ్చిందంటే ఆయన దగ్గర నుంచే వచ్చింది ప్రియులారా. అర్థమవుతుందా మీకు? మనలో ఎవరికి ఆయన దూరంగా ఉండాలని అనుకోవట్లేదండి. నా పిల్లలతోటి, నా పిల్లల మధ్యలోని ప్రియులరా ఉండాలి అని అనుకున్నాడు ఆయన. కాబట్టి కోట్ల కొలదిగా ఉన్న దేవదూతలని, ఆ ఐశ్వర్యాన్ని పక్కకు పెట్టేసి దేవుడు ఏమంటాడో తెలుసా? మోషే గారితో 25వ అధ్యాయము 8, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. పరిశుద్ధ స్థలం అంటే మందిరం ప్రియులరా. మందిరము అర్థం చేసుకోండి. దీన్నే ప్రత్యక్షపు గుడారము అని అంటారు. ప్రత్యక్షమైనటువంటి గుడారములో నేను ఉండాలి అని అనుకుంటున్నాడు. ఇక్కడ ఆలోచిద్దాం మనం. దేవుడు భూమి మీద ప్రజల మధ్యలో ప్రత్యక్షపు గుడారములో ఉంటానని అన్నాడు కదా, దాన్ని నిర్మించండి అని చెప్పేసి అన్నాడు కదా, తన కోరికను తెలియజేశాడు కదా. కోరికని తెలియజేయటానికి ముందుగానే భూమి మీద ఉన్నటువంటి మనుషులలో ఏ వ్యక్తి అయినా దేవునికి మందిరము కట్టాలని అనుకున్నాడా? నా దేవుణ్ణి తీసుకొచ్చి మందిరంలో పెట్టాలని అనుకున్నాడా? అనుకుంటే చెప్పండి. మళ్ళీ చెబుతున్నా, దేవుడు మోషేకి ఈ విషయం చెప్పటానికి ముందు వారిలో కానీ తర్వాత ఎవరైనా సరే దేవుణ్ణి గుర్తు పెట్టుకొని దేవుణ్ణి పరలోకంలో ఉంచొద్దని, ఆ దేవుడికి ఒక మందిరం కట్టాలని అనుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? వింటున్నారా? ఇక్కడే ఉన్నారా? ఎక్కడికో పోయారా?
ఎవరన్నా అనుకున్నారా అండి? దేవుని గురించి ఆలోచించారా? లేదా? దావీదు అంటున్నారు. ఇంకా ప్రియులారా చాలా జాగ్రత్తగా అర్థం చేయాలి. దావీదు కాదు. దావీదు పుట్టటానికి ముందే, మోషే గారు పుట్టటానికి ముందే ఒక వ్యక్తికి కలిగినటువంటి ఆలోచన. ఎవరు ఆ వ్యక్తి అంటే యాకోబు అండి. యాకోబు గారు మనందరికి తెలుసు. అన్నని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. తండ్రి ఇంటి నుండి అమ్మ డైరెక్షన్ లో తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు మామగారింటికి. బెయేర్షెబా నుండి మామగారింటికి వెళ్తున్నాడు. ప్రయాణంలో ఉన్నాడు. చీకటి పడ్డది. ఈ నైట్ ఇక్కడ పడుకొని మళ్ళీ ఉదయం లేచి ప్రయాణం చేద్దామని అనుకొని చీకటి పడ్డప్పుడు లంచ్ చేసుకొని ప్రియులారా ఒక రాయి తీసుకొని తలగడ కింద పెట్టుకొని శుభ్రంగా నిద్రపోతాడు. నిద్రపోయినప్పుడు దర్శనంలో సంభవింపబోయేటువంటి సంగతిని దేవుడు యాకోబు గారు తెలియచేస్తాడు. రాత్రికాల సమయంలో ఆ దర్శనములో ఎప్పుడైతే దేవుడు దర్శనంలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలియచేస్తాడు, దిగ్గున మేలుకొచ్చేస్తుంది యాకోబు గారికి. మేలుకొచ్చేసి ఇక అప్పటి నుంచి నిద్ర రాదు, తెల్లారుతుంది. దేవుడితో ఎలాగ మాట్లాడుతున్నాడు, దేవుడితో ఏ అగ్రిమెంట్ చేసుకుంటున్నాడు ఒకసారి మనము ఆదికాండము 28వ అధ్యాయంలోనికి వెళ్దాము. మీలో కొద్ది మందికి డౌట్ వస్తుంది. అనౌన్స్మెంట్ చేసింది ఒక సబ్జెక్టు, మరొక సబ్జెక్టు చెప్తున్నారేంటి అని. అవును, అప్పుడప్పుడు అలాగే జరుగుతాయి సిచ్యువేషన్ బట్టి. సో దీన్ని మీరు గమనించాలని నేను కోరుతున్నా. ఆదికాండము 28వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నా చూడండి. పోనీ 26 కానుంచి చదువుతున్నా చూడండి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉంటాడు. దయచేయకపోతే దేవుడు కాదనేగా దీని అర్థం. అంటే లంచం అన్నమాట ఇది. నువ్వు నాకు ఇది చేస్తేనే నాకు దేవుడు, చెయ్యకపోతే దేవుడు కాదన్నట్టుగా ఉంది. ప్రియులారా, ఇది పరిస్థితి. 22 మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా, అంటే 100% నీకు చెల్లించేదనని మొక్కుకొన్నాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఏం మొక్కునండి? ఆపద మొక్కుల యాకోబు రాత్రి మొత్తం మన భాషలో చెప్పాలంటే సినిమా చూసిండు. దేవుడు సినిమా చూపించండు, ఆత్మ సంబంధమైనది. భయమైపోయింది. భయమైపోయి ఏముంటున్నాడు? నేను నిలిపిన ఈ రాయి, ఈ తలగడ రాయి దేవునికి మందిరమైద్ది, మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చే యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకున్నాడు. ప్రియులారా, మనం కూడా మొక్కుకుంటాం. నాకు అది చేస్తే, నాకు ఇది ఇస్తే తండ్రి ఖచ్చితంగా క్రమము తప్పకుండా నీకు నేను దశమం భాగాలు ఇస్తానని చెప్పేసి ఒప్పుకున్నటువంటి వారు చాలా మంది ఉంటారు. అంతే, ఓడ దాటేంత వరకు ఓడ మల్లయ్య, తర్వాత బోడి మల్లయ్య అంటారు చూసారా? అలాగే ఉంటుంది పరిస్థితి. మొక్కుకోవడమే కానీ దేవుడికి అది ఎవరు? మానవుని యొక్క హిజం అంటారు. స్వార్థపరుడు నరుడు. ఇక్కడ ఏమన్నాడంటే, నేను నిలిపినటువంటి ఈ రాయి నీకు మందిరమైద్ది, అంటే నువ్వు వచ్చి ఇందులో ఉంటావు అని అంటున్నాడు. మందిరపు యొక్క కాన్సెప్ట్ ప్రథముగా గ్రంథములో యాకోబు గారి ద్వారా బయలుపరచబడుతుంది. మందిరమగును అన్నాడు.
దీన్ని ఎలాగ మనం అర్థం చేసుకోవాలా? నేను మందిరం కడతానని అర్థం చేసుకోవాలనా, లేకపోతే నా తర్వాత కొంతమంది మందిరం కడతారని దాని భావమా, లేకపోతే తర్వాత సొలొమోను వస్తాడు సొలొమోను కడతాడన్నది ఆయన మదిలో ఉన్న ఆలోచన? ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? అసలు ఎవరో కట్టే దాని గురించి ఏనెందుకు మాట్లాడాలి? మాట్లాడమని దేవుడు అని చెప్పిండా? చెప్పలేదు కదా, నువ్వే కదా ఓపెన్ అయింది. ఈ రాయి నీకు మందిరం అవుతున్నానంటే మందిరాన్ని ఇంక కడతానని చెప్పేసి అన్నాడండి. రాసుకోండి అంతే, నేను నీకు ఒక మందిరాన్ని కడతా. ఈ స్థలము మామూలు స్థలం కాదు కాబట్టి తండ్రి నీకు నేను మందిరాన్ని కడతానయ్యా అని చెప్పేసి అన్నాడండి. తర్వాత 10వ భాగాలు చెల్లిస్తాను అన్నాడు. అయిపోయింది. మరి దేవుడితో ఒప్పందం పెట్టుకోండి కదా, డాక్యుమెంట్స్ అయిపోయినాయి కదా, అగ్రిమెంట్స్ అయినాయిగా. ప్రియులరా, యాకోబు గారు తన జీవిత కాలంలో దేవునికి మందిరం కట్టాడా? ఏమండి, మందిరం కట్టాడండి? మందిరము కట్టలే. మరి ఏం చేశాడు అని ఆలోచిస్తే చక్కగా దేవుని దీవెనలు పొందుకొని ప్రయాణం అయిపోయి వెళ్ళిపోయి భార్య పిల్లలు ఎంట పెట్టుకొని పోయి సుక్కోత్ అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళి సుక్కోతులో చక్కని బిల్డింగ్ కట్టుకున్నాడు. అర్థమైందా మీకు? ఏం కట్టుకున్నాడండి? మంచి బిల్డింగ్, అద్భుతమైన అందమైనటువంటి బిల్డింగ్ కట్టుకున్నాడు. బిల్డింగ్ లో కాపురం చేస్తున్నాడు. 2 భార్యలతోటి పిల్లలతోటి వారికి ఉన్న ఆస్తులతోటి కాపురం చేస్తున్నాడు సుక్కోతులో. అంటే మరి వాగ్దానము ఏమాయను? ఏమండి, మడత పెట్టి తడక మీద పెట్టిండు, మందిరం లేదు ఏం లేదు అని. అందుకొరకే యేసు అంటాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అవునని కాదని అన్నా, కాదని అవునని అన్నా ఇది దుష్టుడి నుండి పుడతాది తప్ప దేవుని బిడ్డల నుంచి బిట్స్ రాకూడదు. ఎస్ అయితే ఎస్, నువ్వు అవుతున్నావు. నేను అసలు ప్రామిస్ చేయమన్నది ఎవరు? దేవుడు కృప చూపిన తర్వాత దేవుణ్ణి మర్చిపోమన్నది ఎవరు? దేవుని పిల్లలారా, మందిరం కట్టలేదు, మహా అద్భుతమైనటువంటి సుందరమైన ఇల్లు కట్టుకొని ఎంజాయ్ చేసి చచ్చిపోయాడు. యాకోబు మందిరం కట్టినట్టుగా గ్రంథంలో ఎక్కడ కూడా లేదు, కానీ ప్రస్తావించింది ఆయనే. కాబట్టి తండ్రైనటువంటి దేవుడు యొక్క కోరిక భూమి మీద నెరవేర్చబడలే. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు ఏం చేయాలను, ఎవరితో చెప్పుకోవాలని తన బాధ అర్థం కాక మోషే దగ్గరకు వచ్చి మోషేతో చెప్తున్నాడు. ఏమని? నిర్గమకాండము 25:8 నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. మోషే, ఇట్స్ మై రిక్వెస్ట్. నేను పరలోకంలో ఉండటము నా వల్ల కావట్లేదయ్యా మోషే, కనీసం నువ్వేనా అర్థం చేసుకుంటావేమో. నా బిడ్డల మధ్యలో ఉండాలని కోరుకుంటున్నా, నాకు స్పెషల్గా పరిశుద్ధ స్థలం కావాలి అని చెప్పేసి దేవుడు మోషేకి రిక్వెస్ట్ చేసుకుంటాడండి. మోషే వింటాడు, ఏంటి ప్రభువా, నువ్వు పరలోకంలో ఉండటమే కరెక్ట్, నువ్వు అక్కడే ఉండాలి ప్రభు అన్నాడండి. ఏం చేసిండు మోషే? దేవుని కొరకు ప్రత్యక్ష గుడారాన్ని కట్టడం జరిగింది. అమ్మా, జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రభు మనస్సు ఏంటో మోషే గ్రహించి ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించడం జరిగింది మోషే గారి ఆధ్వర్యంలో. ప్రియులారా, ఎక్కడైతే మనం చూడొచ్చు అంటే వీరు ఐగుప్తు నుండి బయలుదేరి ఖానానికి వెళ్తున్న సందర్భం, అరణ్యంలో ఏమండి ప్రత్యక్షపు గుడారాన్ని వారు కట్టడం జరిగింది. ఆ గుడారంలోనికి దేవుడు రావటము, వారి మధ్యలో ఉండటము, అందరూ కలిసి జీవించటము, వాళ్ళని ఆశీర్వదించటము జరుగుతూ ఉంటుంది. కోరుకున్నది ఒక వ్యక్తి, కడతనన్నది ఒక వ్యక్తి,
కట్టింది మాత్రము మరొక. అంటే దేవుని పనులు అలాగే ఉంటాయండి. దేవుని పనులు అలాగే ఉంటాయి, విచిత్రంగా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనము గమనించాలి. కాబట్టి త్వరపడి మనం ఎప్పుడు కూడా వాగ్దానం చేయొద్దు, ప్రమాణం కూడా చేయొద్దు. మత్తయి సువార్తలు అంటాడు యేసుక్రీస్తు వారు, ప్రమాణము చేయక, ప్రమాణాలు చేయొద్దు, నీకు శాతనైతేనే చెయ్యి, లేకపోతే లేదు. కాబట్టి ప్రియులారా, మోషే ద్వారా ప్రత్యక్షపు గుడారము కట్టబడటం జరిగింది. ఇది దేవునికి టెంపరవరీ గుడారము. ప్రత్యక్షపు గుడారం అనేది టెంపరవరీ. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రైట్, దినాలు పాస్ అవుతూ ఉంటున్నాయి. భూమి మీద దేవుని కృప వర్ధిల్లుతూ ఉంటుంది. ప్రజలతో ఉంటాన్ని బట్టి చక్కని కృపకు వారు పాత్రలు అవుతున్నారు. రైట్, అప్పుడు ప్రియులారా ఆలోచన కలిగింది దావీదుకి. ఆలోచన కలిగింది. ఎట్ట కలిగింది? గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును తీసుకొచ్చి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టి ఇశ్రాయేలుని పరిపాలింప చేస్తూ ఉంటున్నాడు. అద్భుతమైన రీతిలో దావీదు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. 12 గోత్రికులను పరిపాలిస్తూ ఉంటున్న దినాలవి. ప్రేమైన దేవుని పిల్లలారా, దావీదు గారు దేవదారు మ్రానులు తెప్పించి ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మించడం జరిగింది తన జీవిత కాలంలో. సో ఒక నగరమే కాదు, నేను నా భార్య పిల్లలందరం కూడా ఒక మంచి ఇంటిలో ఉండాలని దేవదారు మ్రానుల చేత ఒక బిల్డింగ్ కూడా ఆయన కట్టుకొని బిల్డింగ్ లో కాపురం ఉంటున్న దినాలవి. రైట్, ఎంతకాలం ఏందో మనకు తెలవదు, కానీ బిల్డింగ్ లో నుంచి చూసినప్పుడు దేవుడి యొక్క మందస్సము గుడారంలో ఉండటం, టెంట్ కింద ఉండటం కనపడుతుంది. దేవుని యొక్క మందస్సము టెంట్ కింద గుడారములో ఉండటము, వర్షానికి తడవటము, ఎండకి ఎండటము, చలికి భయంకరమైన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది దావీదుకి. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి, జాగ్రత్తగా వినండి. మీ మనస్సులు ఎక్కడికో పంపించకండి. దేవుని మనస్సును మీ హృదయంలో ఇంజెక్ట్ చేస్తున్నాను. ప్రియులారా, దావీదు హృదయంలో బాధ కలిగింది. అయ్యో, నా తండ్రి నాకు లైఫ్ ఇచ్చినటువంటి తండ్రి గొర్రెల దొడ్డిలో ఉన్న గొర్రెలను బయటికి తీసుకెళ్లి అడవిలోకి తీసుకెళ్లి మేపుకొని తీసుకొని వచ్చేటువంటి నాకు, నన్ను గుర్తు పెట్టుకుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి 40 సంవత్సరాలు ఇశ్రాయేలు పరిపాలింపజేసినటువంటి నా తండ్రి నా ప్రభువు ఆ డేరా కింద ఉండటం ఏంది, వర్షానికి తడవటం ఏంది, నేనేమో అద్భుతమైనటువంటి భవనంలో భోగభాగ్యాలు అనుభవించటం ఏంది, ఇది నాకు తగునా? కుదరదు. నేను ఆయనకి పర్మనెంట్ గా ఒక స్వర్ణ దేవాలయాన్ని కట్టిస్తా, నేను నాకు ఆ కెపాసిటీ ఉంది అని ఒక ఆలోచన వచ్చిందండి. ఏం దేవాలయం అండి? స్వర్ణ దేవాలయం. అంటే బంగారపు దేవాలయం, బంగారపు మందిరాన్ని నేను పర్మనెంట్ గా ఆయనకి కడతా, ఆయన్ని తీసుకొచ్చి అందులో పెడతా. ప్రత్యక్షపు గుడారాలలో కాదు, మోసే టైపు కాదు. ఆయన ఒక లీడర్ అంతే, రాజును కదా నేను కట్టే అన్ని కూడా అద్భుతంగా స్పెషల్గా ఉండాలి పరమ తండ్రికి అని ఆలోచించిండు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పర్మనెంట్ మందిరం కట్టాలనుకున్నాడు. బాగానే ఉంది. ఇన్ఫర్మేషన్ నాతాను ప్రవక్తకి తెలియజేశాడు. దేవుడితో మాట్లాడటం కుదరేదని ఉంటే ప్రవక్తల ద్వారా వెళ్తుంది. నాతాను ప్రవక్తని పిలిచి, ఇక నా ఆలోచన ఇది, నా కోరిక ఇది, పెంటగడ్డల మీద ఉన్నటువంటి నాకు లైఫ్ ఇచ్చాడు. నా జీవిత కాలం ఒక మర్చిపోయినటువంటి పని, సహాయం ఆయనకి నేను చెయ్యాలి. ఆయనకిష్టమైతే నువ్వు వెళ్ళి అడుగు, నా పక్షాన స్వర్ణ దేవాలయాన్ని కట్టిస్తా, ప్రవక్త అయినటువంటి నాతాను నువ్వు వెళ్ళని చెప్పేసి నాతాన్ని పంపిస్తాడండి. నాతాను వెళ్తాడు, దేవుడి దగ్గర కూర్చుంటాడు, దావీదు యొక్క ఆలోచన అంతా కూడా చెప్తాడండి. దేవుడు చక్కగా విని, మన భాషలో చెప్పాలంటే హృదయంలో పండగ చేసుకుంటాడు. ఎట్లా పండగ? ఎట్లంటే దావీదు కంటే ముందు ఇశ్రాయేలు పరిపాలించింది ఎవరు? సౌలు కంటే ముందు ఇశ్రాయేలు పరిపాలించింది ఎవరు? న్యాయాధిపతులు, జ్ఞానం కలిగిన వారు, గొప్ప గొప్ప వారు ఉన్నారు. మన భాషలో చెప్పాలంటే ముదురులు ఉన్నారు. కానీ దావీదు కంటే ముందు ఉన్నటువంటి తరాలలో ఏ ఒక్కడు కూడా ఆ దేవుణ్ణి
ఒక పర్మనెంట్ ప్లేస్ లో పెట్టాలని ఎవరికి ఆలోచన రాలేదండి. ఈవెన్ సౌలుకి కూడా రాలే, మొదటి రాజు అయిన సౌలుకి. ఇవన్నీ ఆలోచించి దేవుడు అంటాడు, నాతాను ప్రవక్తకి ప్రవక్త, నాతాను అసలు నా గురించి ఆలోచించిన వాడు ఎవడు లేడు కదా. నా బ్లెస్సింగ్స్ అన్ని పొందుకున్నారు కానీ వాళ్ళు అనుభవించారు, వాళ్ళ కుటుంబం వారు అనుభవించి ఎంజాయ్ చేశారు కానీ నా గురించి, నా యోగక్షేమాల గురించి ఆలోచించిన వాడు ఒక్కడు లేడు. కొంచెం లేట్ అయినా ఘాటుగా ఆలోచించిండు దావీదు. వెరీ హ్యాపీ, సంతోషపడుతున్నా నేను. నన్ను ఒక స్వర్ణదేవాలయంలో పెట్టాలి, అక్కడ నేను ఉండాలని ఆలోచించిండు. మోషే టైప్ కాకుండా డిఫరెంట్ గా ఆలోచించిండు. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అయితే ఒక రిక్వెస్ట్, నువ్వు వెళ్ళి దావీదుకి చెప్పు, దావీదా నీకు కలిగిన ఆలోచన వండర్ఫుల్, నేను కాదంటలే, కానీ నువ్వు మాత్రము స్వర్ణ దేవాలయాన్ని నా కొరకు కట్టలేవు, కట్టడం కుదరదు, కట్టకూడదు. ఎందుకంటే నువ్వు లేస్తే కత్తి పట్టుకుంటోడివి, గొడ్డల్లో పట్టుకుంటోడివి, యుద్ధ రంగంలోకి వెళ్ళిటోడివి, అనేక మంది రాజులని హతం చేసేవాడివి. నీ చెయ్యిలన్నీ కూడా బ్లడ్ అయిపోయినాయిగా. మర్డర్ చేసిన మర్డరిస్టువి కదా నువ్వు, హత్యలు చేసినటువంటి వాడివి కదా. నీ సంగతి అంతా నాకు తెలుసు కదా. నాకే ప్రార్థన చేసి నువ్వు మర్డర్లు చేశావు, ఎంత రక్తపాతాన్ని సిందించావు నాకు తెలుసు కదా. నీలాంటి వాడు ఆ చేతులతోటి మందిరాన్ని నిర్మిస్తే, అది బంగారం కావచ్చు, వజ్ర వైడూరాలు కావచ్చు, ఏదైనా సరే నిర్మిస్తే నేను అందులో ఉంటే నాకు అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందా? కుదరదు. ఆలోచన వచ్చింది చూసినవా? ఐఎమ్ వెరీ హ్యాపీ దావీదు. అయితే ఒకటి, నీ గర్భం గుండా ఒక కుమారుడు వస్తాడు సొలొమోను, ఆయన ద్వారా నేను మందిరాన్ని కట్టించుకొని అందులో ఉంటాను. ప్లాన్ అంతా నీదే, వెనకాల డైరెక్షన్, తెర వెనకాల మొత్తం నువ్వే. నీ కొడుకు కడతాడు, పవిత్రుడైన నీ కొడుకు కడతాడు, ఆయన కట్టినటువంటి మందిరంలో నేను ఉంటాను. దావీదు శబాస్, నా గురించి ఇంతకాలం తర్వాత నువ్వు ఆలోచించావు, నీకంటే ముందున్నటువంటి వాడు ఒక్కడు కూడా ఆలోచించలేదు అని చెప్పేసి దావీదుని బ్లెస్ చేయటం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి చాలా జాగ్రత్తగా. ప్రభు మనసు ఏంటో మీరు గ్రహించండి. అలాగా దావీదు గర్భం గుండా జ్ఞాని అయిన సొలొమోను రావటం జరిగింది. సొలొమోను గారు దేవుడికి ఒక స్వర్ణ దేవాలయాన్ని కట్టించడం అయింది. దేవుడు ఆ మందిరంలో ఉండటము, ఆయన మనస్సు, ఆయన తేజస్సు ఆ మందిరం మీద ఉంచటము, ఇశ్రాయేలుని బ్లెస్ చేయటం మనందరికి తెలిసిన సంగతి. ఎస్, ఇక్కడ కడతనన్న యాకోబు ఫెయిల్ అయిపోయాడు, కడతనన్న దావీదు కూడా ఫెయిల్ అయిపోయాడు. సంబంధము లేని వ్యక్తుల ద్వారా దేవుడు తన మందిరాన్ని కట్టించుకున్నాడు. ఇందులో అద్భుతమైన జ్ఞానం ఉంది. తర్వాత మీరు ఆలోచించండి, ఆలోచించిన అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను చెప్తా. తర్వాత కోరికలు వాళ్ళకి కలిగినాయి, వారు కట్టలే, వారి ద్వారా దేవుడు కట్టించుకోలే, వేరే వ్యక్తుల ద్వారా మందిరం కట్టించుకొని అందులో ఉంటున్నాడు. దావీదుకు ఒక ఆలోచన వచ్చింది, సరే ఓకే, ఒక రిక్వెస్ట్ ఆయన తిరస్కరించాడు, నా కొడుకు ద్వారా కట్టించుకున్నాడు, హ్యాపీ. అయితే ఇప్పుడు సెకండ్ రిక్వెస్ట్, సెకండ్ అప్లికేషన్ పెట్టుకుంటా ఆయనకి. ఒకటి ఫెయిల్ అయిపోయిందిగా, ఇదేనా ఫాస్ట్ కావాలి. ఏంటది అంటే ఏమంటాడో చూద్దాం. కట్టబడినటువంటి మందిరాన్ని గురించి ఏమంటాడో చూద్దాం. దేవుడికి ఎలాగ అప్లికేషన్ పెట్టుకుంటాడో చూద్దాం. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం అందరు తీయాలి. మీకు అర్థం కావటం కొరకు చాలా స్లోగా ఇంజెక్ట్ చేస్తున్నా, అది బ్రెయిన్ లో సేవ్ చేసుకోవాలి మీరు. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4 నేను చదువుతున్నా. యెహోవా యొద్ద ఒక వరము నేను అడిగాను. ఫస్ట్ ఫెయిల్ అయిపోయిందిగా, రెండవ వరం ఆయన చెప్తున్నాడు, దాన్ని నేను వెతుకుచున్నాను. రిజల్ట్ ఎలాగవుతుందో అని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు. ఏం కాలం అంటండి? నా జీవిత కాలమంతయు. నా పర్సనల్ థింగ్ చెప్తున్నాడు. నా జీవిత కాలమంతయు నేనే యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను.
మందిరం కట్టే ఛాన్స్ పోయింది ఆ గొప్ప వ్యక్తికి. సరే, నా కొడుకు ద్వారా కట్టించుకున్నాడు, సున్నితంగా తిరస్కరించాడు, సలహా ఇచ్చిండు, ఓకే. ఇప్పుడు నా కోరిక ఏంటంటే తండ్రి ఏంటట, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నాడు మందిరానికి? ఇల్లుంది కదా, దేవదారు మ్రాణుల చేత చక్కగా కట్టుకున్నావు కదా, అద్దాలు ఎక్కడ పెట్టాలో పెట్టావు, కిటికీలు ఎక్కడ పెట్టాలో పెట్టావు, బెడ్రూము బాత్రూము నీకు నచ్చిన డిజైన్లో ఇల్లు కట్టుకున్నావు కదా. మరి ఇంట్లో భార్య పిల్లలతోటి సంసారం చేయొచ్చుగా. అది పక్కకు పెట్టేసి దాన్ని త్రోసి వేసేసి మందిరంలో కాపురం చేస్తాను అంటున్నాడు. ఏంటిది? మతి ఉండి మాట్లాడుతాడా, మతి లేక మాట్లాడుతాడా? ఏమండి, మీరు అర్థం చేసుకోవాలి. ఏది ఉన్నా అది సున్నా అనుకున్నాడు ప్రియులారా. ఏది ఉన్నా అది వేస్ట్, అది వ్యర్థము, పనికి మాలింది అనుకున్నాడు. ఎక్కడ ఉండాలనుకుంటాడు తన జీవిత కాలం అంతా? యెహోవా మందిరములో, నా కుమారుడు కట్టిన మందిరములో నా జీవిత కాలాన్ని అంతా నేను స్పెండ్ చేస్తాను అని అంటున్నాడంటే మందిరానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో ప్రియమైన దేవుని పిల్లలారా మీరు అర్థం చేసుకోండి. ఏమండి, అర్థం చేసుకుంటారా? నా ప్రయాసం అర్థం చేస్తున్నారా? అర్థం చేసుకోండి. మందిరానికి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోండి. కొంతమంది దుర్మార్గులకి మందిరం అంటే ఏందో తెలియదు, దాని గొప్పతనం అర్థం కాదు, మందిరానికే రారు. మందిరం అంటే లెక్కే ఉండదు. దేవుని పిల్లలారు అందుకొరకే దేవుని దీవెనలు పొందుకోలేకపోతున్నాం. చక్రవర్తి ఆయన, బిజీ షెడ్యూల్డ్ కలిగినటువంటి వ్యక్తి, మనమేమో ఆర్డినరీ పర్సన్స్. చక్రవర్తి మందిరానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. అంటే నా జీవిత కాలం అంతయు అంతా ఒక్క నిమిషం కూడా వేస్ట్ లేకుండా ఆయన మందిరములో నివసింపగోరుచున్నాను. ఇది అప్లికేషన్ మళ్ళీ పెట్టుకుంటానండి దేవుడికి. ఏమండి, అర్థమవుతుందా? దేవుడికి అప్లికేషన్ పెట్టుకుంటాడు. మనం 2-3 వారాలు కంటిన్యూగా ఆరాధనకు వస్తే మన 4వ వారం రాము. వీళ్ళారా అర్థం చేసుకోండి. రాయ్, దేవుడు ఆ అప్లికేషన్ చూసి పరిశీలించి యాక్సెప్ట్ చేస్తాడండి. యాక్సెప్ట్ చేస్తాడు. ఓకే, గో హెడ్ దావీదు, నువ్వు చెప్పిన ప్రకారంగానే నా మందిరములో నివసించాలంటే నా మందిరములో జీవిత కాలం అంతయో నివసించాలనుకున్న వ్యక్తికి ఉండవలసినటువంటి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఎవడు పడితే వాడు ఎట్లా పడితే అట్లా పాపిగా వచ్చి పాపిగా దేవుడి మందిరంలో ఉండటానికి లేదు ఛాన్స్. నా కుమారుడా దావీదు, మందిరములో ఉండాలంటే, మందిరానికి రావాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ ఏందో ఆల్రెడీ నీకు చెప్పాను. దాని ప్రకారంగా నువ్వు ఉంటానంటేనే నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తానని చెప్పేసి అన్నాడండి. అప్పుడు దావీదు విని, ప్రియులారా ఓకే తండ్రి, మీరు చెప్పిన ప్రకారంగానే మీ మందిరంలో నా జీవిత కాలం అంతా నేను అలాగా ఉంటానని చెప్పేసి దేవుడితో అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఆ అగ్రిమెంట్ ఏంటో ఇప్పుడు మనం చూసుకుందాం. మందిరంలో ఉండాలనుకున్న దావీదు ఎలాగ ఉంటే దేవుడు ఇష్టపడతాడో, ఎలాగ ఉన్నాడో మనము చూద్దాం. కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము అందరు తీయాలి. కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము 8వ వచనము. నేనైతే ఏమండి దేవుని మందిరములో 52:8 నేనైతే ఒకటి సంగతి నాకు అవసరం లేదు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికయించి ఉన్నాను. అదే మందిరములో ఉండేటువంటి వాడు ఎలాగ ఉండాలో దేవుడు చెప్పిన తర్వాత విని అలాగా ప్రవర్తించాడు, అలాగా ఉన్నాడు. అది ఎలాగో అన్న సంగతి ప్రపంచానికి తెలియజేస్తున్నాడు.
నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ఏ చెట్టు అటండి? దేవుని మందిరములో దావీదు జీవితకాలం అంతా పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాడట. ఒలివ చెట్టుని మీరు చూశారండి ఎప్పుడన్నా? ఒలివ చెట్టుని, ఒలివ చెట్టు యొక్క విశిష్టతను గురించి మీకు తెలుసా? తెలుసుకోవాలి. గూగుల్లోకి వెళ్ళి అబౌట్ ఒలివ ట్రీ అని కొట్టండి. మొత్తం ఇన్ఫర్మేషన్ మేము ముందు పెట్టింది గూగుల్. ఇంకొకటి ప్రియులారా, ఆలోచించవలసిన విషయం, భూమి మీద అనేకమైన రకాల చెట్లు ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? అన్ని చెట్లు, అనేక రకాల చెట్లు ఉన్నాయి. మనకు తెలిసిన చెట్లు కొన్ని చెప్పండి. మామిడి చెట్టు, చింత చెట్టు, యాప చెట్టు, ఆ చెట్టు, ఈ చెట్టు మనం చదువుతాం. కానీ ఒలివ చెట్టును మనం చదవం, చెప్పం. ఎందుకంటే మనకి అది తెలియదు కాబట్టి. నేనేమంటున్నానంటే, ఇన్ని రకాల చెట్లు ఉన్నప్పుడు దావీదు గారు ఒలివ చెట్టుతోటే ఎందుకు పోల్చుకున్నాడు? సమాధానం సిస్టర్ గారు, సిస్టర్ గారు ఉన్నారా ఇక్కడే? ఎలాంటిగా ఉండండి, కొంచెం టైర్డ్ అయిపోయి ఉండొచ్చు మీరు. ఒలివ చెట్టుతోటే ఎందుకు పోల్చుకున్నాడు? పచ్చని ఒలివ చెట్టుని పోలి నేను ఉన్నాను అన్నాడు. ఒలివ చెట్టుతోటి ఎందుకు పోల్చుకున్నాడు? ఒలివ చెట్టు యొక్క విశిష్టతను గురించి ప్రియులారా మనం ఆలోచిస్తే, ఒలివ చెట్టు దాని యొక్క జీవిత కాలము 1000 నుండి 2000 సంవత్సరాల వరకు అది బ్రతుకుతుందండి. అర్థమైందా? 1000 నుండి 2000 సంవత్సరాల జీవిత కాలం దాని భూమి మీద. ప్రతి చెట్టుకి ఆకు రాల్చేటువంటి కాలం ఉంటది. కాలం వచ్చినప్పుడు ప్రతి చెట్టు ఆకు రాలుతుంది. కానీ ఒలివ చెట్టు ఆకు రాల్చది. గంధపు చెట్ల గురించి మనకు తెలుసు, ఈ గంధము. ఒలివ చెట్టు మాత్రము ఏ సీజన్లోనైనా ఆకును మాత్రము రాల్చదండి. అది ఎన్ని కాలాలు వచ్చినా దానికి ఉన్నటువంటి శ్రేష్టత అది. కూర్చున్నాను, ఆకు రాల్చదది. ఇకపోతే ప్రియులరా, అది వర్షము పడకపోయినా సరే, నీరు లేకపోయినా సరే అది బ్రతుకుతుంది. అది చనిపోదు. ఎన్ని చెట్లు చనిపోయినా ఒలివ చెట్టు మాత్రము నాశనం కాదు. అర్థమైందా? ఒలివ చెట్టు యొక్క కాయల నుండి ఒలివ నూనె అనేది వస్తుంది. అది ఆ నూనెకి ఔషధ గుణం ఉంటుందండి. ఔషధ గుణము పుష్కలంగా ఉంటది ఆ నూనెలో, ఆ చెట్టు యొక్క ఆకులో కూడా. ఇంకా దానికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఇస్రాయిల్ దేశం కానీ ఆ ఎడారి ప్రాంతానికి వెళ్తే గొర్రెల కాపరులు, ఏమండి, గొర్రెల కాపరులు చలికాలం వచ్చిందంటే గొర్రెలను తీసుకెళ్లి ఆ ఒలివ చెట్ల కింద పరుండబెడతారు. ఎందుకు? గొర్రెల బాడీ మీద మొత్తం బొచ్చు ఉంటుంది కదండి, గొర్రె బొచ్చు. వాటిలో పురుగులు ఉంటాయండి. దట్టమైనటువంటి బొచ్చుతో ఉండటాన్ని బట్టి అందులో పురుగులు ఉంటాయి. ఆ పురుగులు బాడీ గుండా లోపలికి వెళ్తాయి, చెవుల గుండా, ముక్కుల గుండా లోపలికి వెళ్ళి ఆ గొర్రెలని నశింప చేస్తాయి. ఆ పురుగుల వల్ల గొర్రెలు చచ్చిపోతాయి, ఆ రైతులు లాస్ అయిపోతారు. కాబట్టి చలికాలం వచ్చినప్పుడు, ప్రతి సంవత్సరము చలికాలం వచ్చినప్పుడు గొర్రెల కాపరులు గొర్రెలను తీసుకెళ్లి ఆ ఒలివ చెట్టు కింద పరుండబెడతారు. చలికాలంలో మంచు పడుతుంది కదా, మంచు ఆ ఒలివ చెట్టు మీద పడుతుంది. ఆ కొమ్మ ఆకుల మీద పడి, ఆకుల మీద పడ్డటువంటి ఆ వాటర్ డ్రాప్స్ అన్ని కూడా గొర్రెల మీద పడేటట్టు వాళ్ళు వాటి కింద ఉంచుతారు అన్నమాట. ఆ ఆకుల నుండి వచ్చేటువంటి ఆ డ్రాప్స్, ఆ మంచు ద్వారా వచ్చేటువంటి ఆ వాటరు ఆకుల మీద పడి, ఆకుల నుండి వచ్చినటువంటి ఆ యొక్క వాటరు గొర్రెల మీద పడి, ఆ గొర్రె లోపల, అది బొచ్చు లోపల ఉన్నటువంటి పురుగులను మొత్తం కూడా నశింపజేస్తాయి. దానివల్ల ఒక్క గొర్రె కూడా చనిపోదు ప్రియులారా.
అంటే ఒలివ చెట్టు గురించి మీకు చెప్పుకుంటూ పోతే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. నేను ట్రైన్లో వస్తూ రాత్రి మొత్తం సెర్చ్ చేశాను. నేను ఒలివ చెట్టు యొక్క ఉన్నత స్థితి ఏంటి అనేది సెర్చ్ చేస్తే నాకందరి ఇన్ఫర్మేషన్ ఇది. ఇంకా మీరు తెలుసుకోవాలంటే చాలా ఉంది. ఒలివ చెట్టు అన్ని కాలాలలో ఆకు వాడక పచ్చగా నిగనిగలాడుతూ అందరికి ప్రపంచానికి ఉపయోగకరంగా ఉంటుంది. మిగతా చెట్లు భూమి మీద అలాగా ఉండదు. అర్థం చేసుకోండి. భూమి మీద ఉన్నటువంటి చెట్లకి భూమి మీద మొలిసినటువంటి ఒలివ చెట్టుకి అంత వ్యత్యాసం ఉంటది ప్రియులారా. దానివల్ల లాభాలే తప్ప నష్టం లేదు. కాబట్టి దావీదు ఏమంటాడండి, ఏం చెప్పాడు? కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము 8వ వచనం, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. చూసారండి, ఒలివ చెట్టు వలె నేను ఉన్నాను. దేవుని పిల్లలారా, దేవుని మందిరములో కూడా మనము ఎలాగుండాలి తెలుసా? వేప చెట్టు వలె, తుమ్మ చెట్టు వలె, ఇంకా మిగతా చెట్లక కాదు, మనం అలాగే ఉన్నాం. ఇప్పుడు ఒలివ చెట్టు వలె మాత్రం మనం ఉండలేదు. ఒలివ చెట్టు ఉపయోగకరంగా ఉంటది దేవుడికి, మానవ జాతికి, ప్రపంచానికి. మనం కూడా దేవుడి యొక్క మందిరములో ఒలివల చెట్టు వలె ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఓకే, ఇప్పటి వరకు నేను పాత నిబంధన గ్రంథంలో భౌతిక సంబంధమైనటువంటి మందిరాన్ని గురించి చెప్పా. మందిరం అనగానే ఒకటి భౌతిక సంబంధమైన మందిరం గుర్తు రావాలి, 2 ఆత్మ సంబంధమైన మందిరం గుర్తు రావాలి. ఇప్పటి వరకు మనము భౌతిక సంబంధమైన మందిరాల గురించి, దాని యొక్క విశిష్టతను గురించి, మందిరంలో దేవుడు ఉండే కాన్సెప్ట్ గురించి మాట్లాడాం. కానీ కాలాన్ని బట్టి దేవుడు భౌతిక సంబంధమైనటువంటి మందిరంలో ఉండటము ఇష్టం లేక ఆత్మ సంబంధమైనటువంటి మందిరంలో ఉండాలని మళ్ళీ కోరుకున్నాడు. అర్థమవుతుందా? సొలొమోను గారు కట్టిన మందిరంలో కూడా ఉండటానికి ఇష్టపడలేదు. డేరాలో, ప్రత్యక్ష గుడారంలో పర్మనెంట్ గా ఉండటానికి కూడా ఇష్టపడలేదు. కానీ పర్మనెంట్ గా ఆత్మ సంబంధమైనటువంటి మందిరంలో ఉండాలని ఇష్టపడ్డాడు. థర్డ్ స్టెప్ ఇది, అర్థం చేసుకోండి. కాలాన్ని బట్టి బైబిల్లో జరిగిన మార్పులని పరిగణలోకి తెచ్చుకోవాలి. పరిగణలోనికి దేవుడు ఆత్మ సంబంధమైన మందిరములో ఉండాలని ఇష్టపడుతున్నాడు, పరలోకములో ఉండాలని ఇష్టపడలేదు. ఆత్మ సంబంధమైన మందిరములో ఉండాలని ఇష్టపడుతున్నాడు. మరి ఆత్మ సంబంధమైన మందిరం ఏంటిది? ఏంటండి అది? సంఘము. అంటే మనమే. చూడు, ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎక్కడికి రావాలని, ఎవరితో సహవాసం చేయాలని కోరుకుంటాడు. అర్థం చేసుకోండి. సంఘం మధ్యలో ఉండాలని కోరుకుంటాడు. సంఘమే దేవుని యొక్క మందిరము. పౌలు గారు రాసినటువంటి పత్రికలోకి మనం వెళ్దాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. మొదటి తిమోతి 3వ అధ్యాయము 15. దేవుని మందిరములో పౌలు గారు అంటున్నాడు, చూడండి. దేవుని మందిరములో అనగా, దేవుని మందిరం అంటే ఇప్పటి వరకు మీరు గ్రహించినట్టుగా ప్రత్యక్ష గుడారం అనుకుంటున్నారేమో, తప్పు. ఇప్పటి వరకు సొలొమోను గారు కట్టినటువంటి దేవాలయం అని అనుకుంటున్నారేమో, తప్పు. అది ఒకవేళ స్వర్ణ దేవాలయం కావచ్చు, బంగారము ద్వారా పొదిగింపబడిన మందిరం కావచ్చు, తప్పు. దేవుని మందిరం అంటే ఏంటో ఇప్పుడు చెప్తున్నాడు. అనగా జీవము గల దేవుని సంఘము అని అంటాడండి. మందిరం అంటే ఏంటండి? జీవము కలిగిన దేవుని సంఘము. అది అర్థమైందా? దేవుని మందిరం అంటే సంఘము. సంఘం అంటే ఎక్కడ ఉంటదండి? ఇదే క్రీస్తు సంఘమే దేవుని యొక్క ఆత్మ సంబంధమైన మందిరము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మందిరములో దేవుడు
నివాసము చెయ్యాలని చెప్పేసి కోరిక కలిగి ఉన్నాడు. సంఘములో దేవుడు ఉంటాడు, ఒక వ్యక్తిలో ఉండడు, అందరిలో ఉంటాడు. అర్థం చేసుకోండి, సంఘం అంటేనే అందరము కలిస్తేనే, ఈ బ్రిక్స్ అన్ని కలిస్తేనే మందిరము. ఈ మందిరముల్లో ఉంటాడు తప్ప నీ దేహముల్లో దేవుడు ఉండడు. ఏ లేఖనం తీసినా కూడా అదే భావం వస్తది. సంఘముల్లో దేవుడు ఉంటాడు తప్ప ఇంకా మనుషుల చేతులతో నిర్మించిన కట్టడాలలో దేవుడు ఉండడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, సంఘము దేవుడి యొక్క మందిరము. ఈ మందిరములో దేవుడు ప్రస్తుతానికి ఉంటున్నాడు. అయితే ఇదే మందిరములో, ఇదే సంఘములో నువ్వు ఎలాగున్నావు? బాప్తిజం తీసుకొని నువ్వు ఒక రాయివైతే, నువ్వు ఒక బ్రిక్కు అయితే, ఈ సంఘములో నీ ప్రవర్తన, నీవు ఎలాగా ఉన్నావు, అది పాయింట్. నువ్వున్నవు, దేవుడు ఉన్నాడు, ఆయన మనతో సహవాసం చేస్తున్నాడు. నేను ఎవరికి దూరంగా ఉండనంటే ఆయన మనకి దగ్గరలోనే ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు ఆయన పక్కన నువ్వు ఎలాగున్నావు? మరి ఇందులో ఏమ్మా అర్థమవుతుందా? దావీదు ఎలాగున్నాడండి? దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నేను ఉన్నానని అన్నాడు. మరి ఇది దేవుడు మందిరం అయితే, క్రీస్తు సంఘమే దేవుని మందిరం అయితే, ఈ మందిరములో నీ స్థితి ఎలాగుంది? పచ్చని ఒలివ చెట్టు వలె మనం ఉన్నామా? పనికి మాలిన చెట్టు వలె మనం ఉన్నామా? ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఏమండి, దేవుని మందిరములో నీవు ఒలివ చెట్టువా? సబ్జెక్ట్ ఏంటిది? దేవుని మందిరములో నీవు ఒలివ చెట్టువా, లేకపోతే ముష్టి చెట్టువా, చింత చెట్టువా, లేకపోతే ఇంకా ఏ చెట్టువి? తుమ్మ చెట్టువా? తుమ్మ చెట్టు ఎవరికైనా ఉపయోగకరంగా ఉండదా అండి? తుమ్మ నీడ ఏదో అంటారు చూసారా, అది వద్దులేండి ఇక బిట్టు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆ తుమ్మ నీడ మీద పట్టని కూడా ఎవరు ఇష్టపడరండి. దేవుని మందిరములో, సంఘములో నువ్వు ఏ చెట్టు వలె ఉన్నావు? దావీదు యొక్క ట్రాక్లో, దావీదు యొక్క వంశావళిలో మనం వచ్చాం కదా. దావీదు వంశావళిలో యేసు పుట్టిండు, యేసు యొక్క వంశావళిలో యేసును ధరించుకున్నటువంటి మనం కూడా దావీదు వల్లే పచ్చని ఒలివ చెట్టు వల్ల మనం ఉండాలి. ఉన్నవా నువ్వు అలాగా? ఉన్నానా నేను? మనల్ని మనము పరిశీలించుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, లాస్ట్ లేఖనం మీకు తెలియజేసి నేను ముగిస్తాను. ఇప్పటి వరకు దేవుడు మందిరములో తన యొక్క స్వంతాన్ని గురించి, తన గురించి తానే దావీదు గారు చెప్పుకున్నాడు. ఏమని? నేను దేవుని మందిరములో ఒలివ చెట్టు వలె ఉండాలన్నాడు. కానీ మరి ఆయన నమ్ముకున్న భార్య ఉంది కదా, భార్యలు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు కదా, వారు ఆగం కావాలని కోరుకున్నాడా? మరి వారి పరిస్థితి ఏంటిది? వాళ్ళ గురించి మరి ఆలోచించాలా వద్దా? ఆయన నేనొక్కడే వెళ్ళి మందిరములో పచ్చని చెట్టు వలె ఉంటే వాళ్ళందరూ ఆగం కావాలన్నది ఆయన యొక్క ఉద్దేశమా? మరి వారి గురించి దేవుడికి ఏమైనా ప్రార్థన చేశాడా అనేది కూడా మనము ఆలోచించాలి. ప్రియులారా, ఈ విషయం మనకు అర్థం కావాలంటే సమూయేలు మొదటి గ్రంథంలోనికి వెళ్ళాలి. మళ్ళీ సమూయేలు ఇంతకుముందు ఒక లేఖనం మనం చదువుకున్నాం. రెండవ గ్రంథము సమూయేలు, రెండవ గ్రంథము 7వ అధ్యాయంలో తన కుటుంబం గురించి ఏం రిక్వెస్ట్ చేస్తున్నాడో చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29 నేను చదువుతున్నా చూడండి. దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము, ఏంటంటే పెన్ను చూసుకొని అండర్లైన్ చేసుకోండి. దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము, నా కుటుంబం అనడా నేనే అనడా? అందుకనికే ఎతుకుడి మీకు దొరకబడును. ఆ ఒక్క లేఖనం మీద ఉంటే ఆయన ఒక్కడే ఉన్నాడేమో అని అనుకునేవారు. కానీ ఎతకటాన్ని బట్టి మరొక సందర్భం దొరికింది. మరొక సందర్భంలో ప్రియులారా, ఇక్కడ దావీదు గారు పరమ తండ్రికి ప్రార్థిస్తున్నాడు మందిరం కట్టబడిన తర్వాత. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము, హాఫ్ ఒక 2-3 సంవత్సరాలు అన్నాడండి, నిత్యము అన్నాడు. మరి ఆయన గురించి ఏమన్నాడు?
నా జీవిత కాలం అంతయో అన్నాడు. అట్లన్నా ఇట్లన్నా ఒకటే, నిత్యమన్నా జీవిత కాలం అన్నా ఒకటే. నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆస్వాదించము అంటే దాని అర్థం ఏంటిది? నా కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో నిత్యము ఉండాలని కుటుంబం కొరకు ప్రార్థించాడు. నేను ఒక్కనే మందిరంలో అలాగ ఉండి చనిపోయి పరలోక రాజ్యం పరలోకం రాకూడదు తండ్రి. నాతో పాటు నన్ను నమ్ముకున్న నా భార్యలు నా పిల్లలు కూడా రావాలంటే వారు కూడా నిత్యము నీ సన్నిధిలో ఉండునట్టుగా దాన్ని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఎక్కడ? నీ మందిరములో. దేవుని పిల్లలారా, చాలా సార్లు మనం చదువుతాం ఇలాంటి లేఖనాలు, కానీ డెప్త్ మాత్రము గ్రహించలేము. మందిరానికి ఉన్న ప్రాధాన్యత ఇదండి. ఒక వ్యక్తి ఆశీర్వదింపబడాలంటే కంటిన్యూగా దేవుడు మందిరానికి రావాలి, అంటే దేవుడి యొక్క సంఘానికి రావాలి. సంఘంలో మనము గడుపుతున్నామంటే గంటన్నర సేపు గడపటానికే చచ్చిపోతాం తెలుసా? మనం గంటన్నర కోసమే ఇక్కడనే కూర్చుంటాం, ఏదేదో ఆలోచిస్తాం, ఎక్కడికో వెళ్తాం. ఇక జీవిత కాలం అంతా ఉండగలమా ప్రియులారా? గంటకే దిక్కు లేదు, 2 గంటలకే దిక్కు లేదు దేవుడి సన్నిధిలో మనము వర్ధిల్లడానికి. ఇక జీవిత కాలం అంతా ఎలాగుంటుంది? కాబట్టి దేవుడి సన్నిధిలో మనం ఉండాలి, మన కుటుంబ సభ్యులందరూ ఉండాలండి. క్రమము తప్పకుండా దేవుడి సన్నిధికి రావాలి. చచ్చిపోయేంత వరకు ఆయన సన్నిధిలో మనము గడపాలి. ఎలా ఉండాలి? ఎలా గడపాలంటే పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలి తప్ప పనికి మాలిన చెట్ల వలె ఉండకూడదు. పనికి మాలిన చెట్ల వలె చాలా మంది ఉంటారు కనుక మందిరపు యొక్క కాన్సెప్ట్ తెలవక, ఆశీర్వాదాలు తెలవక సంఘానికి రావట్లేదండి. వాళ్ళని దేవుడు అంటాడు దుర్మార్గులు అంటుండండి. బాధాకరమైన విషయం. మందిరానికి ఎంత ప్రాధాన్యత ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరు గ్రహిస్తున్నారండి? అర్థం చేసుకోండి, ఆలోచించండి. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎన్ని వచ్చినా మందిరాన్ని మాత్రం మానుకోవద్దు. ఆ దినము సమీపిస్తూ ఉంటే అందరూ కూడా ఆదివారం వస్తుందంటే అందరూ కూడా ఒకరినొకరు పురుకొల్పుకొని అందరూ కూడా దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి సన్నిధిలో గడపాలి. సన్నిధిలో గడుపుతూ 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 చనిపోయి పరదేశికి వెళ్ళాలన్నది, యేసు 2వ రాకడలో పరలోకం రావాలన్నది మన పట్ల దేవుడికున్న ప్రణాళిక ప్రియులారా. కాబట్టి దేవుని మందిరము క్రీస్తు సంఘము, క్రీస్తు సంఘములో దేవుడు ఉన్నాడు. అదే సంఘములో ఒక మెంబర్గా, ఒక రాయిగా, ఒక ఇటుకగా ఉన్న మనము ఒలివ చెట్టు వలె మనం ఉండాలి. పనికి వచ్చే శ్రేష్టమైన ఒలివ చెట్టు వలె మనము ఉండాలి. మన పట్ల, మందిరము పట్ల దేవుడికి ఈ అద్భుతమైనటువంటి ప్రణాళిక ఉంది. మనలో ఎవరికి కూడా దూరంగా ఆయన ఉండాలి, నివాసం చెయ్యాలి, దూరంగా ఉండి చూసి సంతోషపడాలని మన పట్ల దేవుడు కోరుకోవట్లేదు ప్రియులారా. అర్థం చేసుకోండి, ఆయన మనసు ఏంటో గ్రహించండి. తల్లిదండ్రులకి బిడ్డలు అమెరికాలో ఉంటే తట్టుకోలేక ఎలాగుంటారో, మేము కూడా వస్తామని ఎలాగ మాట్లాడతారో, పరమ తండ్రి కూడా అక్కడ ఉండలేక మన మధ్యలోకి వచ్చి మనతో ఉండాలని ఆశపడుతూ ఉంటున్నాడు. వెల్కమ్ చేద్దాం ఆయన్ని. మన హృదయాన్ని తట్టుతున్నాడు రావాలని, మనతో కాపురం చేయాలని. దయచేసి అర్థం చేసుకోండి. మందిరములో ఒలివ చెట్టు వలె మనం ఉందాం, మనం అందరం ఉందాం. మనమే కాదు, మన భార్యలే కాదు, మన పిల్లలే కాదు, అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుందాం. ఓకేనండి? మందిరములో నీవు ఒలివ చెట్టువా లేకపోతే మరొక చెట్టువా? మనల్ని మనము పరిశీలించుకుందాం. మన చెయ్యి తీసుకొని మన హృదయం మీద పెట్టి ఆలోచిద్దాం. గతం గతః, ఇప్పటి నుండి అయినా పచ్చని ఒలివ చెట్టు వలె ఉందాం. దావీదు యొక్క వంశం నుంచి వచ్చినటువంటి మనం, ఆయన జీన్స్ మనలో ఉండాలి. మరి ఉన్నప్పుడు అలాగే దావీదు వలె మనం కూడా జీవించాలి. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. మే గాడ్ బ్లెస్ యూ.